అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం హోతా పద్మినీదేవి గారు రచించిన వెలి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అన్నయ్య, భోజనం చేద్దుగాన్రా, వీధి వరండాలోకి వచ్చి పిలిచాడు గోపాల్. అక్కడ కుర్చీలో కూర్చున్న భాస్కర్ లేచి పెరటి వైపు నడిచాడు. పెరటి అరుగు మీద అతని కోసం విస్తరి వేసి ఉంది. అతను కుళాయి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొనొచ్చి విస్తరి ముందు కూర్చున్నాడు. గోపాల్ భార్య శారద బయటకొచ్చి బావుగారిని పలకరించింది. బావున్నారా? బావున్నానమ్మా, మీరంతా ఎలా ఉన్నారు? చిరునవ్వుతో అడిగాడు. అందరం కులాసయ్యానండి. పదార్థాలను విస్తరిలో వడ్డించి లోపలికి వెళ్ళింది. వడ్డన పూర్తి కాగానే భాస్కర్ భోజనానికి ఉపక్రమించాడు. అతను ఆ ఇంటికి భోజనానికొచ్చేది తల్లిదండ్రుల ఆబ్దికాలకి మాత్రమే. అతనికి తన బాల్యం గుర్తుకొచ్చింది. విశాలమైన వంటగదిలో తండ్రి పక్కన తను, తమ్ముడు, చెల్లెలు కూర్చొని భోజనం చేసేవారు. తన స్థానం పెరటి అరుగు మీదకు మారి ఎన్నాళ్లయింది? 30 ఏళ్ల కిందట తను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చదువుతున్నప్పుడు తను ప్రేమించిన సరితని కులాంతర వివాహం చేసుకోవటంతో తండ్రి అపర దూర్వాసుడే అయ్యాడు. కులభ్రష్టుడైన తను చచ్చినవాడితో సమానము అన్నాడు. ఆస్తిలో తనకు పైసా ఇవ్వనన్నాడు. తండ్రి తనని, సరితని ఆశీర్వదిస్తాడని అతను ఆశించకపోయినా తనతో బాంధవ్యాన్ని తెంచుకుంటాడని మాత్రం ఊహించలేదు. తండ్రి తనని తమ కుటుంబం నుంచి వెలివేసేటప్పటికీ బంధువులు కూడా వెలివేశారు. భాస్కర్కి, సరితకి ఆ ఊళ్ళోనే ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్లుగా ఉద్యోగాలు వచ్చాయి. తనకి తొలి సంతానంగా పుట్టిన పాప నెల రోజులకే తీవ్ర అనారోగ్యంతో చనిపోయినప్పుడు బాధలో, దుఃఖంలో ఉన్న తమని ఓదార్చడానికి తన కుటుంబ సభ్యులు కాని, అటు సరిత కుటుంబ సభ్యులు కాని రాలేదు. స్నేహితులే అండగా నిలబడ్డారు. తండ్రి మరణవార్త తెలిసి భార్యతో ఆ ఇంటికి వెళ్లిన తను దూరం నుంచి ఆయన పార్థివ దేహాన్ని నమస్కరించాడు. అక్కడికొచ్చిన ఒక నడి వయసు స్త్రీని చూసి అక్కడ పోగైన జనం గుసగుసలు పోవడం తన సూక్ష్మ దృష్టి నుంచి దాటిపోలేదు. ఆమె నలుపైన కలగల ముఖంతో, తీరైన శరీర సౌష్ఠవంతో ఆకర్షణీయంగా ఉంది. తన ఆప్తమిత్రుడు రమేష్ అదోలా నవ్వుతూ అడిగాడు, ఆమెవరో తెలుసా? తెలియదు. మీ పిన్ని. మీ అమ్మగారి కంటే ముందు మీ నాన్నగారి జీవితంలోకి ప్రవేశించింది కాబట్టి పెద్దమ్మ అనాలేమో. తన కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. కంలో నెత్తురు ఇంకిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? హీనస్వరంతో అడిగాడు. నాన్నగారు ఆమెను పెళ్లి చేసుకోలేదు కాని భార్యగానే భావించేవారు. తక్కువ కులంలో పుట్టిన వాళ్ళని అగ్రకులంలో పుట్టిన మీ నాన్నగారి లాంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటే తప్పు కాని అక్రమ సంబంధం తప్పు కాదు. అయినా పెద్దవాళ్ళు ఏం చేసినా తప్పు లేదులే. తను చేస్తే శృంగారం, ఎదుటి వ్యక్తి చేస్తే... మన మధ్యలేని మనిషి గురించి అలా మాట్లాడుకురా. అతని గొంతు ఎండిపోతోంది. ఎక్కడుంటుందామే? క్షణం ఆగి అడిగాడు. ఆమె పేరు నరసమ్మ. హరిజనవాడలో ఉంటుంది. నన్ను క్షమించరా. నిన్ను మీ కుటుంబం వెలివేసిందన్న బాధతో ఇదంతా నీకు చెప్పవలసి వచ్చింది. ఆ రాత్రే నరసమ్మ ఇంటికి వెళ్లాడు భాస్కర్. శోకదేవతలా ఉంది నరసమ్మ. తనను చూసి కన్నీళ్లు తుడుచుకొని చప్పున లేచి నిలబడింది. కూర్చోండి బాబు అంటూ కుర్చీ జరిపి తను కూర్చున్న అక్కడ నేల మీద చతికిలబడింది. నేను మీకు తెలుసా? అడిగాడు భాస్కర్. వారి పెద్దబ్బాయి కదా అంటూనే మళ్లీ ఏడవసాగింది. 50 ఏళ్లుగా ఆయన చూడకుండా, ఆయనతో మాట్లాడకుండా ఒక్కరోజు గడవలేదు. ఆయన నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయారు. మీకేదైనా ధన సహాయం కావాలా? అవసరం లేదు బాబు. మా పెద్దబ్బాయి బ్యాంకులో, రెండోవాడు రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. నన్ను వాళ్ల దగ్గరికి వచ్చేయమని ఎప్పటినుంచో పిలుస్తున్నారు. ఇప్పుడు ఆయన లేరు. నాకింక ఈ ఊళ్ళో ఎవరున్నారు? మా అబ్బాయిల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఎదురుగా గోడకున్న ఫోటోలో నరసమ్మ, ఆమెకిరువైపులా 2 అబ్బాయిలు. భాస్కర్ లేచి వెళ్లి ఆ ఫోటోని పరిశీలనగా చూశాడు. ఆ అబ్బాయిల్లో తన తండ్రి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంటికొచ్చాక కూడా నరసమ్మ ముఖమే అతని కళ్ల ముందు మెదలసాగింది. తండ్రి ఆమెని పెళ్లి చేసుకోలేదు. అయినా ఆయనే తన సర్వస్వమని నమ్మిందామె. తండ్రి కర్మకాండలు ముగిశాక ఒకరోజు గోపాల్ భాస్కర్కి ఫోన్ చేసి తమ ఇంటికి రమ్మని పిలిచాడు. ఆ ఇంటికి వెళ్లిన తనని చూపులతోనే భస్మం చేస్తూ తీవ్ర స్వరంతో అడిగాడు, నువ్వు నరసమ్మ ఇంటికి వెళ్ళావా? వెళ్ళాను. దాన్ని నాన్నగారు ఆస్తిలో వాట అడగమని రెచ్చగొట్టావా? ఏడ్చేదాని మొగుడొస్తే నా మొగుడు వస్తాడనే సామెతగా నీకు కూడా ఆస్తిలో వాట వస్తుంది అనుకున్నావా? ఆగ్రహంగా ఉంది అతని స్వరం. తమ్ముడి కళ్లలో నిరసన, ఏహ్యత, తిరస్కారం లాంటి భావాలన్నింటినో చదవగలిగాడు భాస్కర్. ముందు నీ భాషని సరిచేసుకో. నరసమ్మని అది ఇది అని తక్కువ చేసి మాట్లాడుకు. కులాన్ని కాదు, వ్యక్తిత్వాన్ని గౌరవించడం నేర్చుకో. ఆమెకి ఆస్తిపైన ఆశ లేదు. ఆ అవసరం కూడా ఆమెకి లేదు. డబ్బుపైన ఆశ ఉంటే నాన్నగారు అమ్మని పెళ్లి చేసుకున్నప్పుడే ఆ విషయంలో ఆయనతో గొడవ పడేది.
సాటి మనిషిగా ఆమెను పరామర్శించడానికి వెళ్ళాను. ఆమెకి నా సంపాదనలో నెలకింతాని సాయం చేయాలి అనుకున్నాను. కాని ఆమె తిరస్కరించింది. ఆమె 2 కొడుకులు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నారు. ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. మరో మాట, నాకు నాన్నగారి ఆస్తిలో పైసా కూడా అక్కర్లేదు. ఆయన నన్ను చదివించారు. నా చదివే నాకు ఆస్తి. నువ్వు అనుకుంటున్న దురుద్దేశాలేవి నాకు లేవు. నిదానంగా తొనక్కుండా అన్నాడు భాస్కర్. గోపాల్ ముఖంలో నిశ్చింతను చూశాడు ఆ క్షణాన. అయితే భాస్కర్ సరితతో ఈ విషయాలేవి చెప్పలేదు. ఆమె దృష్టిలో తండ్రి చులకనవడం అతనికిష్టం లేదు. వైజాగ్లో శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం వచ్చాక తల్లితో చెప్పి వెళ్దామని ఆ ఇంటికి వెళ్ళాడు. గడప లోపల తల్లి, బయట వీధి అరుగు మీద తను. తల్లి కళ్లల్లో వరద గోదావరి. అతనికి తల్లి ఒడిలో తలపెట్టి కరువు తీరా ఏడవాలి అనిపిస్తోంది. కాని ఆమె వెనకాల నిలబడి ఉన్న తమ్ముడి కళ్లల్లోని ఏహ్యత, తిరస్కారాలు అతన్ని ఆ పని చేయకుండా ఆపాయి. తనకి సరతికి వైజాగ్లో ఉద్యోగాలు వచ్చాయని చెప్పి దూరం నుంచే ఆమెకు నమస్కరించి వెనుదిరిగాడు. వైజాగ్ వెళ్లిన 2 నెలల తర్వాత భాస్కర్ తల్లి నుంచి ఉత్తరం వచ్చింది. చిరంజీవి భాస్కరానికి అమ్మ ఆశీస్సులు. మీ నాన్నగారికి నరసమ్మతో ఉన్న అక్రమ సంబంధం గురించి మా పెళ్లైన తొలినాళ్లలోనే నాకు తెలిసింది. కాని ఆయన నిలదీసి అడగలేని, కనీసం ఆయన ప్రశ్నించలేని సగటు ఆడదాన్ని. నువ్వు కులాంతర వివాహం చేసుకున్నందుకు నిన్ను కుటుంబం నుంచి వెలివేసిన మీ నాన్నగారిని ఎదిరించలేని అసక్తురాల్ని. మీ నాన్నగారు ఆస్తిలో నీకు వాటా ఇవ్వకుండా చాలా అన్యాయం చేశారు. ఆస్తంతా తనకే దక్కాలని దురాశతో నీ తమ్ముడు, ఆస్తిలో తనకే వాటా కావాలని నీ చెల్లెలు, అసలే నీపై కోపంతో ఉన్న మీ నాన్నగారిని ఇంకా రెచ్చగొట్టారు. ఆస్తిలో సింహభాగం గోపాల్కి, కొంత భాగం వసుమతికి రాసేశారు ఆయన. నా మరణానంతరం నా ఒంటి మీదున్న నగలతో పాటు బ్యాంక్ లాకర్లో ఉన్న నగలన్నీ నీకు చెందాలనే నా ఆకాంక్ష. కన్నతల్లిగా నీకు కొంతైనా ఆస్తి ముట్ట చెప్పి నీకు న్యాయం చేయాలి అనుకుంటున్నాను. నేను మరణించాక నీ తోడబుట్టిన వాళ్ళకి ఈ ఉత్తరాన్ని చూపించి నా నగలు తీసుకో. ఇది నా వీలునామాగా భావించు. కోడలికి మనవడికి నా ఆశీస్సులు. నీ స్నేహితుడు రమేష్ దగ్గర అడ్రస్ తీసుకుని నీకు ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. మీ అమ్మ. భాస్కర్ కళ్లల్లో గంగా, కావేరి నదులు ఉప్పొంగుతున్నాయి. ఆ ఉత్తరాన్ని గుండెలకు హత్తుకొని వలవలా ఏడ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ఉత్తరాన్ని బీరువాలో తన బట్టల అడుగున భద్రపరుచుకున్నాడు. తల్లి తన ఎదురుగా నిలబడి కన్నా అని పిలిచి తన తలని ప్రేమగా నిమిరినట్టుంది. తల్లి రాసిన ఆ ఉత్తరాన్ని బయటకు తీసి అప్పుడప్పుడు చదువుకొని సాంత్వన పొందేవాడు. 4 నెలల తర్వాత తల్లి మరణవార్త తెలిసి ఆ ఇంటికి వెళ్లాడు. ఎదురుగా పోర్టికోలో తల్లి నిర్జీవ శరీరం ఫ్రీజర్ బాక్స్లో ఉంది. బెంగళూరులో ఉన్న వసుమతి వచ్చాక తల్లి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తరలించారు. అతని మెదడు ఎవరూ నొక్కిపెట్టినట్టు ఆలోచన రహితంగా స్తబ్దంగా ఉంది. దుఃఖం రావడం లేదు కాని దుఃఖం కంటే బాధాకరమైన స్థితి అతనిది. అంతిమయాత్రలో యాంత్రికంగా పాల్గొన్నాడు. కపాల మోక్షమయ్యాక గోపాల్, అతనితో పాటు వచ్చిన బంధువర్గం వెనుదిరిగినా భాస్కర్ మాత్రం తల్లి శరీరాన్ని ఈ నాలుకలతో కబలిస్తున్న చితిమంటల్నే చూస్తూ కూర్చున్నాడు. తల్లి తనపై కనబరిచిన ప్రేమ అతని గుండెలో నిక్షిప్తమై ఉంది. ఆమె జ్ఞాపకాలు అతని మనసులో సజీవంగా ఉన్నాయి. అప్పుడొచ్చింది అతనికి దుఃఖం. అతని కన్నీళ్లతో మరుభూమి తడిసి ముద్దయింది. అన్నయ్య, రేపు నువ్వు వదినా మన ఇంటికి రండి. ఫోన్లో గోపాల్ స్వరం వింటూనే ఆశ్చర్యపోయాడు భాస్కర్. కారణం, ఆ ఇంట్లో ఏ శుభకార్యమైనా అతని తమ్ముడి ఆహ్వానించలేదు. 2 నెలల కిందట తండ్రి ఆబ్దికం, వారం కిందట తల్లి ఆబ్దికం అయ్యాయి. ఇప్పుడు ఏ సందర్భంలో గోపాల్ తనని రమ్మంటున్నాడో అర్థం కాలేదు. పైగా మనింటికి అనటం, వదినని కూడా తీసుకురావాలిట. ఏమిటి విశేషం? వసుమతి వచ్చింది. దానికి నిన్ను చూడాలనుందట. ఓ అలాగా. మా అమ్మాయి పెళ్లి నిశ్చయమైంది. వచ్చే నెలలోనే పెళ్లి. రేపు నాకు కాబోయే అల్లుడు కూడా వస్తున్నాడు. మన కుటుంబ సభ్యులంతా కలుసుకొని చాలా ఏళ్లైంది కదా, అందుకని. సరే వస్తాం అన్నాడు భాస్కర్. మరునాడు భార్యతో కలిసి ఊరికి బయలుదేరి వెళ్లాడు. అతను వీధి వరండాలో తను ఎప్పుడూ కూర్చున్న కుర్చీలో కూర్చొని సరితను కూడా కూర్చోమని సైగ చేశాడు. పావుగంట తర్వాత ఏదో పని మీద బయటకొచ్చిన వసుమతి వాళ్లను చూసింది. అన్నయ్య, వచ్చావా? ఎన్నాళ్లయింది నిన్ను చూసి. బావున్నారా వదినా? ఆమె స్వరంలో అవధులు దాటిన ఆనందం. భాస్కర్ చిరునవ్వు నవ్వాడు. సరిత బెరుగ్గా లేచి నిలబడింది. లోపలికి రా అన్నయ్య అందామే అతని చేతిని పట్టుకుంటూ. పర్లేదమ్మా, ఇక్కడ బానే ఉంది అన్నాడు. ఈలోగా గోపాలొచ్చి అన్నయ్య పాదాలకి నమస్కరించి లోపలికి రా అన్నయ్య, మీరు రెండొదినా అన్నాడు. భర్త వెనుకనే హాల్లోకి అడుగుపెట్టింది సరిత. హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న యువతి
తమ్ముడు కూతురని ఊహించాడు భాస్కర్. ఆమె పక్కనే ఒక యువకుడు కూర్చొని ఉన్నాడు. కావ్య, పెదనాన్న అన్నాడు పరిచయం చేస్తున్నట్టు. హాయ్ పెదనాన్న అని పలకరించింది సోఫాలో నుంచి లేచి నిలబడి. హాయ్ అన్నాడు ప్రతిగా. నా కాబోయే అల్లుడు డేవిడ్. కావ్యతో పాటు ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాడు. ఈయన మా అన్నయ్య, ఆమె మా వదిన అని గోపాల్ పరస్పరం పరిచయం చేశాడు. నమస్తే అంకుల్. డేవిడ్ చేతులు జోడించాడు. తమ్ముడికి హఠాత్తుగా తనపైన కలిగిన ఆపేక్ష వెనుక నిగూఢంగా ఉన్న అంతరార్థం బోధపడింది అతనికి. కాసేపు మామూలు సంభాషణ అయ్యాక కావ్య, డేవిడ్ లేచి బయటకు వెళ్లారు. భాస్కర్ని చూస్తూ అన్నాడు గోపాల్. చెల్లాయికి ఒక్కరితే కూతురు. ఇంజనీరింగ్ చదివి ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తోంది. దానికి పెళ్లి చేస్తారట. భాస్కర్ ఈ సంభాషణ ఎటుదారి తీస్తుందోనని ఊహిస్తూ మౌనంగా కూర్చున్నాడు. వాళ్ళ అమ్మాయిని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటోంది. ఇన్నాళ్లు దూరమైన మన కుటుంబాలు దగ్గరవ్వాలని దాని ఆకాంక్ష చెప్పాడు గోపాల్. మీ వారికిష్టమేనా? వసుమతిని నవ్వుతూ అడిగాడు భాస్కర్. ఇష్టమే అన్నయ్య. మా అమ్మాయిని కోడలుగా చేసుకోవడం మీకిష్టమైతే నేను మీ బావగారు మీ ఇంటికొచ్చి మాట్లాడతాం. ఇదిగో మా అమ్మాయి ఫోటో చూడు అంది తన సెల్ ఫోన్ ఆన్ చేసి అన్నయ్య చేతికందిస్తూ. చెయ్యెత్తి వారించాడు భాస్కర్. నాకు కాబోయే కోడలికి రూపం కంటే గుణం ప్రధానం. భాస్కర్ సున్నితంగానే చెప్పినా అతని స్వరంలో అంతర్లీనంగా పదునైన భావమేదో గోచరిస్తోంది వసుమతికి. నేను కులాంతర వివాహం చేసుకున్నానని నన్ను కుటుంబం నుంచి వెలివేసిన మీరు ఇప్పుడు నన్ను మీ ఇంటికి ఆహ్వానించడానికి కారణమేమిటో నాకు తెలుసు. ఇన్నాళ్ళు గుర్తురాని రక్త సంబంధం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఇది మీలో కలిగిన పరివర్తన కాదు. ఎందుకంటే వారం కిందట అమ్మ ఆర్థికానికి నేనిక్కడికి వచ్చినప్పుడు కూడా పెరటి అరుగు మీద కూర్చొని భోజనం పెట్టారు. ఏరా గోపాల్, నీ కూతురు మతాంతర వివాహం చేసుకుంటోంది కాబట్టి నన్ను ఇంట్లోకి ఆహ్వానించావా? అన్నని కుటుంబంలో నుంచి వెలివేసి కూతుర్ని కడుపులో పెట్టుకున్నాడని లోకం హేళన చేస్తుందని భయపడి నన్ను ఇంట్లోకి రానిచ్చావా? ఏమ్మా వసుమతి, మా అబ్బాయి సివిల్ స్టాపర్ కాబట్టి వాడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నావా? ఇన్నేళ్లు గుర్తురాని ఈ అన్నయ్య ఇవాళ గుర్తొచ్చాడా? మీరు నన్ను వెలివేయటం కాదు, స్వార్థం, అహం, అవకాశవాదం మూర్తిభవించిన మిమ్మల్ని నేనే వెలివేస్తున్నాను. ఈ మాటలని అతను పైకనలేదు, మనసులోనే అనుకున్నాడు. శారద బయటకొచ్చి బావుగారిని తోటుకోడల్ని పలకరించి టైం 1 గంట కావస్తోంది, భోజనానికి రండి అంది. రా అన్నయ్య, భోజనం చేద్దాం. డైనింగ్ హాల్లోకి దారి తీశాడు గోపాల్. భాస్కర్ వీధిలోకి నడిచాడు. అదేంటి, లోపలికి రా అన్నయ్య. గోపాల్, వసుమతి ఇద్దరు ఒకేసారి పిలిచారు. నాకు పెరటి అరుగు మీదనే సౌకర్యంగా ఉంటుంది అని భాస్కర్ పెరట్లోకి నడిచి తను ఎప్పుడు భోజనం చేసే చోట కూర్చున్నాడు. సరిత కూడా భర్త పక్కనే కూర్చుంది. చెంప చెల్లుమన్నట్లయింది ఆ ఇద్దరికి. ఇద్దరూ అప్రయత్నంగా చెంపలు తడుముకున్నారు. భాస్కర్ తమని కొట్టాడా? లేదే. మరి తమ చెంపలు వాయించిందెవరు? తమ అంతరాత్మ? అవునేమో. నల్లబడిన వాళ్ళ మొహాలలో సిగ్గు, పశ్చాత్తాపం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.